హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధృతి డైరీ. గుడ్ మార్నింగ్ బంగారు తల్లి. ఈ వీడియో ఏంటంటే ఏ డే ఇన్ మై లైఫ్ ఆఫ్ ధృతి. పాప పుట్టాక నేనైతే డైలీ మార్నింగ్ పాప లేచాకే లేస్తున్నాను. అండ్ లేవగానే పాప ఫేసే చూస్తున్నాను. డే అంతా చాలా ప్లజెంట్గా పీస్ఫుల్గా అయిపోతుంది. సో ఇంకా పాప లేవగానే ఫస్ట్ అయితే పాపకు ఫీడింగ్ ఇస్తాను. ఇచ్చాక కాసేపు పాపతో ఆడుకుంటాను. ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? ఆడుకుంటున్నావా? ఆడుకుంటున్నా. గుట్ట ఇంత పొద్దున్న లేచి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? పొద్దున లేవగానే బయటి వాళ్ళు ఎవరు చూడకముందే చిన్నపిల్లల తలకి ఆయిల్ పెట్టాలంట కదా. సో ఇక్కడ మా మమ్మీ పాపకి అయితే ఆయిల్ పెడుతుంది. డైలీ ఇలానే లేవగానే ఎవరు చూడకముందు ఆయిల్ అయితే పెడుతుంది. ఆయిల్ పెట్టాక కాసేపు అమ్మ నాన్న అయితే పాపను ఆడిస్తారు. నేను ఆలోపు ఫ్రెష్ అప్ అవ్వడం, నా వర్క్స్ ఏమన్నా ఉంటే చూసుకుంటాను. ఉక్కునైనా ఉక్కను ఉక్కు అత్త 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 ఉక్కు ఉక్కు గిర 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 తాతయ్య గిరో గిరో తాతయ్య ఉక్కు 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 చెప్పురా నాయన. ఉక్కు చెప్పు. ఉక్కు 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 నాయన. ఉక్కు 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 ఉక్కు. రెండు చెవులు పట్టుకున్నావు. ఎంటికలు బిక్తాంది. ఉక్కు దేవునికి ఏమి ఇస్తావు? ఉక్కు 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 ఉక్కు. అయ్యో ఎట్లా బిక్తాను చూడు. ఉక్కు 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 చెప్పు. ఉక్కు చెప్పు నాయన. ఉక్కు చెప్పవా? 4 నెలలు అవుతుంది. ఉక్కు 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 నవ్వుతుంది. ఉక్కు ఉక్కు చెప్పరా నాయన. ఉక్కు ఉక్కు ఉక్కు. ఎత్తో ఎత్తో దాదా ఎత్తో. పక్కన వస్తాను ఎత్తో. ఏం పని చేస్తాను ఎత్తో. అమ్మమ్మ షా పెట్టేస్తుంది ఎత్తో. కూర్చో ఇలా కూర్చొని ఎత్తుకో. ఎత్తో ఉక్కు. డైలీ మార్నింగ్ అయితే ధృతి వాళ్ళ డాడీ కాల్ చేసి మాట్లాడతారు. తర్వాత వాళ్ళ నాన్నమ్మ, తాతయ్య, అత్త కాసేపు అయితే వీడియో కాల్లో మాట్లాడతారు. అదేంటో ఫోన్ పెట్టగానే కళ్ళు ఆర్పకుండా ఫోన్ని చూస్తూ ఉంటుంది. 6 or 6:30కి లేస్తే మ్యాక్స్ ఒక 2 hours ఆడుతుంది. తర్వాత మంచిగా పడుకుంటుంది. పడుకొని మళ్ళీ ఒక 1 or 2 hours లేస్తుంది. లేచాక ఫీడింగ్ ఇచ్చి ఇంకా డైలీ మార్నింగ్ అయితే విటమిన్ డ్రాప్స్ ఇస్తాను. ఇంకా తాగేసి కాసేపు ఆడుకుంటుంది. ఇంకా తన మూడ్ బాగుంటే ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తాను, లేదంటే ఈవినింగ్ చూపిస్తా. కాసేపు టమ్మీ టైం కోసం బోర్లా పడుకోబెడతాను. తనకు సరిపోయేంత నిద్రపోతే ఎక్కువ అల్లరేం చెయ్యదు. బాగా మంచిగా ఆడుకుంటుంది. క్రాంకీగా ఏముండదు. ఒకవేళ నిద్ర సరిగ్గా పోకపోతే క్రాంకీగా ఉంటుంది. అండ్ దెన్ నేను ఈ టైంలో ఇంకా తలకి బాడీ అంతా ఆయిల్ అప్లై చేస్తాను. ఇంకా నెక్స్ట్ వాళ్ళ అమ్మమ్మ స్నానం చేపిస్తుంది. చిన్నప్పుడైతే అసలు సరిగ్గా స్నానం చేపివ్వనిచ్చేదే కాదు. ఏడుస్తూనే ఉండేది. ఇప్పుడైతే చాలా బాగా చేస్తుంది. అసలు ఏడవట్లేదు. అండ్ స్నానం అయ్యాక నేను రెడీ చేస్తాను. రెడీ చేశాక మ్యాక్స్ పడుకుంటుంది. రెడీ చేసే టైం కూడా ఇవ్వదు. సమ్ టైమ్స్ తన మూడ్ బాగుంటే పూర్తిగా రెడీ చేసేంతవరకు వెయిట్ చేసి తర్వాత పడుకుంటుంది. స్నానం అయ్యాక ఒక 5 minutes టైం ఇస్తుంది. ఆ గ్యాప్లో తనని రెడీ చేసి ఫీడింగ్ ఇచ్చేసి అయితే పడుకోబెట్టాలి. ఇంకా లేదంటే అంతే సంగతులు. ఏడుస్తూనే ఉంటుంది. క్రాంకీ అయిపోతుంది.
పర్లేదు ఈరోజు అయితే బాగానే కోఆపరేట్ చేసింది. రెడీ చేసే వరకు అయితే వెయిట్ చేసింది. ఇంకా రెడీ చేశాక ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టాను. హాయిగా నిద్రపోతుంది. ఇంకా తను పడుకున్నాక తనకు నేనైతే బొట్టు పెడతాను. మెలకువతో ఉన్నప్పుడైతే అసలు పెట్టనివ్వదు. సమ్మర్ కదా, హెవీ అండ్ ఇంకా ఫుల్గా కవర్ అయ్యే డ్రెస్సెస్ కాకుండా తనకు కంఫర్టబుల్గా ఉండే డ్రెస్ అయితే వేశాను. స్నానం చేసి పడుకుంది కదా, ఇప్పుడైతే ఒక 4 అవర్స్ పడుకుంటుంది. 4 అవర్స్ పడుకున్నాకైతే ఇంకా మళ్ళీ లేచి కాసేపు ఆడుకుంటుంది. బేబీస్కి పెద్దగా రొటీన్ ఏముంటుందండి, కాసేపు పడుకుంటుంది, లేస్తుంది, పాలు తాగుతుంది, ఆడుకుంటుంది, మళ్ళీ పడుకుంటుంది. నేను పాప పడుకోవడానికి 3 టైప్స్ ఆఫ్ బెడ్డింగ్ సెట్ అయితే తీసుకున్నాను. బట్ అది సమ్మర్లో నాకు కొంచెం పాపకి బ్యాక్ సైడ్లో వేడిగా ఉంటుంది అనిపించింది. అందుకని నేను కాటన్వి స్వాడిల్స్ కానీ మా మమ్మీవి కాటన్ శారీస్ కానీ అలా యూస్ చేస్తున్నాను. మిగతా సీజన్స్లో ఓకే, బట్ సమ్మర్లో మాత్రం కాటన్ శారీస్ కానీ కాటన్ స్వాడిల్స్ కానీ బెస్ట్ అని చెప్తాను. ఇంకా పాపకి డైపర్స్ కూడా నేను డే అంతా అయితే వేయను. డే అంతా తనకి డైపర్ ఫ్రీ టైమే, ఓన్లీ నైట్స్ డైపర్ వేస్తాను. నాకు ఎంత పాసిబుల్ అయితే అంత డైపర్స్ అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తాను. ధృతి బంగారం ఏం చేస్తుంది? గట్టిగా చెప్పు. మెల్ల చెప్తున్నావు ఇంద్ర, ఎనర్జీ లేదా? గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. గట్టిగా చెప్తుంది చిట్టి కొండ. ఇప్పుడు ముచ్చట చాలా గట్టిగా చెప్పింది. చెప్పు చెప్పు చెప్పు. ధృతి ముచ్చట చెప్పు. చెప్పురా. చెప్పు చెప్పు. చెప్తున్నావా? పిట్టకిచ్చేయాలా? పిల్లవాళ్ళ పిట్టని పిల్లవాళ్ళ. ఉంది ఇది ఆపుతలేదు. ఉక్కు తాతకే చెప్తావు ముచ్చట, నువ్వు అందాడు. ఉక్కు ఉక్కు కూర ఉక్కు. ఓ ఓ ఓ ఆయ్ శబాష్. ఏడు ఏడు ఓయ్ ఓ ఆ ఆ
ఇద్దరు ఒకటేసారి అంటాను ఓంది ఓంది ఓ ఓ ఓ ఓ ఓ ఓంది ఓ ఓ ఈ తన్నుడేంది తన్నుడే ముచ్చటేనా ఓ ఓ ఓ సమ్మర్ కదా, మేమైతే ఇంకా ఈవినింగ్స్ కూడా స్నానం చేపిస్తున్నాము. డాక్టర్ సజెషన్ తీసుకున్నాము, చేపివచ్చు అని చెప్పారు. ఐదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ తన మూడ్ ఎప్పుడు బాగుంటే అప్పుడు నేనైతే ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తాను. తను చాలా బాగా చూస్తుంది ఫ్లాష్ కార్డ్స్ని. కాసేపు ఆడుకున్నాక మళ్ళీ అయితే పడుకుంటుంది. ఇంకా మిడ్ నైట్స్ లేస్తుంది పాల కోసం, పాలు తాగేసి అయితే పడుకుంటుంది. ఫస్ట్ 2 months అయితే మిడ్ నైట్ లేసి పడుకోకుండా ఆడేది. ఇప్పుడు అయితే చాలా బాగా పడుకుంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.